నమస్తే కిడోస్. వెల్కమ్ టు లుక్కిజం పార్ట్ 30. మన పార్ట్ 30కి వచ్చేసాం. ఇంకా అలాగే మన నిన్న వీడియోలో మన బిగ్ డానియల్ ఇరుక్కుపోయి ఉంటాడు కదా, అదే జూనియర్ పార్ట్ బిగ్ డానియల్ని బండి చేసి పెట్టుకుంటాడు. అని ఇప్పుడు మన డానియల్ రిస్క్ రిస్క్ సిచ్యువేషన్లో ఉన్నాడు. అంటే డానియల్ ఇప్పుడు బయట కోసం రాడని చెప్పి మనం చూద్దాం. కానీ ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నీకు మంచి మంచి కంటెంట్ అనేది నేను ఇస్తాను. దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఇంక మనం లోపలికి పోతే స్ట్రైట్‌గా మన జిన్నుని పడుకొని చూపిస్తూ ఉంటాడు. డానియల్ నువ్వే కదా! సరే అయితే నీ గురించి ఏం తెలుసుకో నేను చెప్తాను అని చెప్పేసి తన ట్రక్స్‌ని ఎక్కిస్తా ఉంటాడు. సరే డానియల్, సరే అన్న ఒకసారి ఆగన్నా ప్లీజ్ అన్న, మాట్లాడుకుందాం అన్న. నువ్వు కూడా టఫ్ గై కదా, మాట్లాడుకుందాం అన్న, ప్లీజ్ అన్న మాట్లాడుకుందాం అన్న చెప్తుంటే, మాట్లాడుకునేది ఏం లేదు. ఫస్ట్ నాకు నీ గురించి మొత్తం తెలుసుకోవాలి. అలాగే మనం కాస్త ఇబ్బంది పెట్టావు అని చెప్పేసి తన ఇంజెక్షన్ తన చెయ్యి ఏళ్ళు గోళ్ళు మధ్యలో పెట్టుంటాడు. అది పెయిన్‌ఫుల్‌గా ఉంటది. తను సరే ఇప్పుడు నీ నుంచి నిజం బాగా తెలుస్తదని చెప్తుంటే డానియల్‌కి ఎక్కిచ్చేసి ఉంటాడు. డానియల్ గాడు చాలా పెయిన్‌గుంది. వద్దు వద్దు. తను 1, 2 కాదు దగ్గర దగ్గరగా 50 పైన పెట్టేచేసి ఉంటాడు. అలా డానియల్ గాడు మన చిన్న బాడీలో లేసేసి అబ్బా నొప్పి అని చూసుకుంటే నాకేమైంది ఫోన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పి ఫోన్ చేయనప్పుడు మళ్ళీ లేసిపోయి అప్పుడెట్లా పడుకుంటావు? నేను పడుకోమని నేను ఆర్డర్ చేయలేదు కదా! నీది ఇంకా ఆర్డర్ చాలా ఎక్కువుంది. నీ గురించి ఇంకానే బాగా తెలుసుకోవాలి. నువ్వు అప్పుడే పడుకోకూడదు నాన్న అని చెప్పేసి అలాగే డానియల్ నీ సీక్రెట్ ఏంటో నాకు చెప్పు. నిన్ను వదిలేస్తాను. ఇంకా అలాగే నీకు నిద్రపోనీయను. ఇంకా అలాగే నేను మేలుకోనిను. నేను మేలుకొని కూడా నిద్రపోగలిగున్న ఒక సిట్యుయేషన్‌లో పడేస్తాను. ఆడుకుంటాను. అసలైన ఆటేంటో నీకు నేను చూపిస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. డానియల్ గాడి మెయిన్ బాడీ అయితే అక్కడ పడిపోయి ఉంటది. ఆ బాడీ రెస్క్యూ చేయాలి. ప్లస్ నిజం చెప్పాలంటే ఆ బాడీ రెస్క్యూ అవుద్దో లేదో తెలీదు. ఇంక దానితో అయితే తన సిరప్‌లని మన డాడీకి ఎక్కిస్తూనే ఉంటాడు. ఇంక డానియల్ అక్కడ చేరి "రేయ్ కాపాడండిరా" అని చెప్పి అరుస్తూ ఉంటాడు. మనకి బిగ్ డీల్ స్ట్రీట్స్ చూపిస్తుంటే మన సీను హాన్ ఫైనల్లీ బిగ్ డీల్ స్ట్రీట్స్‌కొచ్చేసాడు. ఇంకొచ్చేసాకలా నేనొచ్చేసాను. అది కూడా చాలా రోజుల తర్వాత ద ఒరిజినల్ బిగ్ స్ట్రీట్ అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే సీను హాన్ ఏం కాదు పార్టీ కానిద్దాం అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంక అలాగే సీను హాన్ వచ్చేసారని చెప్పేసి అందరూ చూసి వచ్చేస్తుంటాడు. ఎవరినని పిలుస్తా అని చెప్పి సీను అని చెప్పేసి ఇంకా అలాగే తన గర్ల్ ఫ్రెండ్ కూడా పరిగెత్తి సీను అని చెప్పి తను పరిగెత్తుకొని వచ్చి మన సీను అని హగ్ చేసుకుంటది. నేను మిస్ అయ్యిండ్రా చట్న కొడుకు అని చెప్పేసి. ఇంక అన్న దాన్ని చూసి రీయూనైట్ అయ్యేసరికల్లా ఏడుస్తుంటాడు. దాంతో పాటు మనందరూ ఇంక మన సీను అని కూడా ఏడుస్తుంటాడు. హ్యాపీ ఎండింగ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక అలాగే వాళ్ళు మాట్లాడుకుంటూ ప్లస్ మనోడు అందరూ వచ్చేసాడు. కాకపోతే ఫోన్ చేసేద్దాం కానీ ఇంకా పార్టీ పెట్టేద్దాం అని చెప్తే మన పార్టిసిపెంట్ ఎక్కడ ఉన్నాడని చెప్తుంటే అదే శామ్యూల్ గురించి. ఇక్కడ చూసేసరికల్లా మన ఇంజిన్ వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. అది కూడా నోమాన్‌కి. "నువ్విక్కడేం చేస్తున్నావు? చైర్మన్ ఇక్కడ ఉండాలి కదా!" అని చెప్తుంటే తను బాలేదు. తనకి కాస్త బాలేదని చెప్తుంటే, "ఎందుకు బాలేదు? తనతో మాట్లాడని చెప్తే నేను టెంపరరీ సీఈఓగా ఉన్నాను. సార్ నాతో మాట్లాడమని మాట్లాడుకో" అని చెప్తుంటే, "సరే అయితే అసలేం జరుగుతుంది సెకండ్ హాఫ్ ఎట్లా" అని చెప్తుంటే, "బానే జరుగుతుంది" అని చెప్పి మనోడు ఏళ్ళు చూపిస్తుంది. నాకది కనపడుతుంది చట్నం కొడుకు అని చెప్పేసి వాడు చూపిస్తా ఉంటాడు. సర్లే. సరే ఇంక మనకి డానియల్ ఎళ్ళిపోయాడు. ఇంక అలాగే మనకి సీనుహాన్ గూడా ఎళ్ళిపోయాడు. కాకపోతే ఈ సీనుహాన్ ప్లేస్‌లో ఇంకో కొత్త ఎక్కువ మందొస్తున్నారు. అదే వర్కర్స్ వాళ్ళొస్తున్నారని చెప్పేసి వర్కర్స్ మొత్తం నేను నా దాంట్లో జాయిన్ చేపిచ్చేసుకున్నానని చెప్పేసరికల్లా, ఓకే. వర్కర్స్ మొత్తం జాయిన్ చేపిచ్చుకున్నావు. ఓకే. పనుంది. సరే అయితే ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎట్లా ఏం జరుగుతుంది అంటే పర్వాలేదు సెకండ్ హాఫ్ ఎట్లా సర్కిల్ అనేది ఆగిపోతే దాన్ని కంటిన్యూ చేస్తాను అని చెప్పి చెప్తూ, సరే అయితే నువ్వు మళ్ళీ మాట్లాడవుతున్నారు బాగా మాట్లాడలేకపోతే నరికేస్తా అని చెప్పుంటే, సరే సరేలే అని చెప్పి వాడు వీడియో కాల్ కట్ చేసేస్తాడు. ఇంక తర్వాత డార్లింగ్ నీకోసం ఫుడ్ తీసుకొనొచ్చాను. వర్కర్స్ జాయిన్ అయిపోయాడంట. మన వర్కర్స్ వాళ్ళకి వైట్ జాబ్ సెంటర్ జాయిన్ అయిపోయాడు. సర్లే నీ ఫుడ్ తీసుకొనొచ్చా తినమ్మా అని చెప్పి చూపిస్తా ఉంటాడు. ఇంకా అలాగే చాలా ఫుడ్ అక్కడే ఇరిగి ఆగిపోయి ఉంటాయి. నేనంటే "నువ్వు తినకపోతే చచ్చిపోతావు" అని చెప్తే, నువ్వేం నిజంగా చచ్చిపోయావేంది? ఒసేయ్ తలుగుది ఏముండదనా అని చెప్పి మళ్ళీ ఏడుస్తుంటాడు. ఒసేయ్ అని చెప్పి అరుస్తుంటే అప్పుడు కాస్త ఏదో ఏడుస్తున్నట్టు సౌండ్ వినపడుతుంది. నేను కొన్ని రోజులు నేను ఫుడ్ తినకపోతే నేనేం చావనురా ఎదవా అని చెప్పి తను చెప్తా ఉంటది. సరే అని చెప్పి ఇంకిద్దరు కూర్చొని నేను నిజం చెప్తున్నా కదా! నేను నిన్ను చూసినప్పుడే పడిపోయాను. వన్ సైడ్ లవ్ అనేది నేను ఫస్ట్ టైమ్ విన్నాను. అది నేను ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాను. నిన్ను చూసినప్పుడు పడిపోయాను. అది వేరే విషయం అనుకుని వేరే లేసిందనుకో. కానీ నీ మీద ఎప్పుడు నేను జోక్స్ చేద్దాం. ఎప్పుడు నిన్ను కిందలుగా తిరుగుతా ఉన్నావు. దేనికంటే అది నా ఫ్యామిలీ విషయం. అది మన ఇద్దరి రిలేషన్‌షిప్ విషయం. కానీ ఇప్పుడు నేను సీరియస్‌గా మారాను. నాకు నీ మీద లవ్ అనేది జనరేట్ అయింది. నాకు నీ మీద ఫీలింగ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి అని చెప్పి చెప్తుంటాడు. నువ్వు ఇష్టమైనా, ఇష్టం లేకపోయినా నీతోనే ఉంటానని చెప్పేసి తను చెప్తుంటాడు. ఇందాక తర్వాత మనోళ్ళు చెప్పేస్తుంటే, "నువ్వు వైట్ జాబ్ సెంటర్‌తో పాటు ఇంకో కొంతమందిని కూడా జాయిన్ చేసుకున్నావంట కదా!" అని చెప్పి చెప్తుంటే, వైట్ జాబ్ సెంటర్‌లో ఉన్నాడు. ఇంకా అలాగే సీను అని వెళ్ళిపోయాడని చెప్పి చెప్తూ, "అవును నేను ఇంకొకరిని కూడా జాయిన్ చేసుకున్నాను. ఇంకా అలాగే మనం టీ గ్రూప్ చైర్మన్‌తో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ వ్యక్తి మళ్ళీ నాకు తిరిగి రావాలి కాబట్టి తను మనకు చాలా బాగా అవసరం అవుతుందని చెప్తుంటే, అది ఎవరో కాదు డైరెక్టర్ తన పేరు షాక్‌లోన్ తన పేరు కామెంట్ చేయండి. ఓకేనా? ఇది మీ హోంవర్క్ ఈరోజు. ఇంక తర్వాత అయితే మన బిగ్ మమ్మీ అయితే చెప్తూ ఉంటది. నాకు వెరన కంప్రెస్ చేసేసారని చెప్పేసి, మైటీ వెరన్ చేసేసారని చెప్పేసి అలా, ఇది నిజం చెప్పండి. మైటీ వెరన్ అంటే అంకుల్ మీకు కంప్రెస్ చేసారా? బిగ్ మామ్ అని చెప్పి చెప్తా ఉంటే, అవునవును తను చేశారు. మేము చాలా చాలా ఇది ఆ సిట్యుయేషన్‌లో ఉన్నాం అది అని చెప్పి చెప్తుంటే, ఓకే అయితే సరే అయితే ఫస్ట్ కంప్రెస్ చేశాడు. మీరంతా తనకి ఇష్టమే కదా!
చెప్తాను. అవును నాకిష్టం తన మీద నాకు ఫీలింగ్స్ వచ్చాయి. అంతే అదైతే బిగ్ మామ్‌కి అంకుల్ అంటే బాగా ఇష్టం అనమాట. అవును 3 సంవత్సరాల నుంచి కలుస్తున్నాను. అలాంటి ఒక అబ్బాయి తప్ప నాకు ఇంకెవరు తెలీదు. నేను ఇప్పటి వరకు చాలా మంది అబ్బాయిలు నాకు డేటింగ్‌కి రమ్మని పిలిచారు. చాలా మంది అబ్బాయిలు నాకు చాలా చెప్పాడు. లేదు మీరు ఫస్ట్ బాబాయ్‌తో అదే అంకుల్‌తో మాట్లాడబాకండి. ఇంకా అలాగే అంకుల్‌తో మీరు కంఫర్ట్ చేసినట్టు చెప్పబాకండి. ఇంకా అలాగే మీరు కిస్ చేసారా అని అడుగుతుంటే, లేదు లేదు నేను ఎందుకు కిస్ చేస్తాను నాన్న అని చెప్పి చెప్తుంటే, లేదు మీరు ఫస్ట్ పోయి కిస్ చేసేయండి. అది మీ ఫస్ట్ స్టెప్ అని చెప్పి చెప్తా ఉంటే, కిస్ చేయాలా నేను చేయను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సరే షిట్ మ్యాన్ భలే ఉన్నాడు. ఇది ఓకే నేను పక్కన పెట్టండి. స్టోరీలోకొస్తే సరే అయితే సరే మరి కానిద్దాం తనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా చాలా ట్రైనింగ్ చేసుకుంటా అని చెప్తుంటది. ఇంక విరంగా పోయి స్నానం చేసి బయటకొచ్చిన వెంటనే తన చుట్టుపక్కల మొత్తం రబ్బర్స్ కనపడతా ఉంటాయి. ఏందిరా ఇన్ని రబ్బర్లు ఉన్నాయేందిరా అని చెప్పి చూస్తుంటే, అరే! అసలు ఇన్ని రబ్బర్లు ఎక్కడి నుంచి వచ్చారా అని చెప్పి అడుగుతుంటే మన బెస్ట్ సైడ్ అది యామీ చెట్లో కూడా ఉంటది. ఏమన్నాడు పోయి, "రేయ్! ఈ రబ్బర్లు నిండు పెట్టావురా చెత్తనాకొడుకు" అంటే, "అది ఒకప్పుడు తెలియకయిపోయింది. నువ్వు కూడా తెలియక చేస్తావేమో అని చెప్పి నీకు రబ్బర్లు తెచ్చాను. ఒకవేళ గాని అయినా అసలు నేను పోయి దానికి ప్రపోజ్ చేశా అని చెప్పి నీకెవరు చెప్పారురా" అని చెప్తుంటే, సర్లే ఇంక మేము బయటికెళ్ళిపోతాం. కాస్త జాగ్రత్త అంకుల్ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటే, "ఈ రబ్బర్లతో నేనేం చేసేదిరా? ఆ రబ్బర్ నాకెందుకురా" అని చెప్పి పక్కన పెట్టేస్తుంటే, అప్పటికి మన సెల్లి పక్కడికి వచ్చేసినది. చాలా క్యూట్‌గా వచ్చుంటది. చాలా క్యూట్‌గా "వెరన్ ఏం చేస్తున్నావు?" అని చెప్పి అడుగుతూ వస్తూ ఉంటే, "సరే తిన్నావా?" అన్నట్టుగా మాట్లాడుతుంటే, "ఆ! లేదు" అని చెప్పి మాట్లాడుతుంటే, "అయినా వెరన్ ఎప్పటి నుంచి ఇంత హ్యాండ్సమ్‌గా కనపడుతున్నాను నాకు. తను కాస్త హ్యాండ్సమ్‌గా ఉన్నాడని" చెప్పి తను మాట్లాడుతా ఉంటది. ఇంకా అలాగే వెరన్ కాస్త హ్యాండ్సమ్‌గా అని చెప్పి, "సరే అయితే నేను సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నాను అప్పటి నుంచి" అని చెప్తుంటే, "అవును అప్పటి నుంచి నేను కూడా సరిగ్గా ఆన్సర్ చేయట్లేదు. ఇంకా నేను ఈసారి నేను చాలా వరకు సీరియల్స్ చూసాను కదా! నాకు ఎక్స్‌పీరియన్స్ బాగా వచ్చేసిందని" చెప్పేసి, ఆ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు ఇది చేస్తా అని చెప్పేసి, సరే మనకు ముద్దు పెట్టేస్తుంటది మన పాప. ముద్దు పెట్టేసేసరికల్లా తను షాక్ అవుద్ది. నేనేం చేశాను అని చెప్పి అరుస్తూ ఉంటది. తను అరుస్తుంటది. ఎవరైనా ఏం చేసావు అని చెప్పి అరుస్తుంటే తను చూసి ఇంక భయపడుతుంది. ఇంక బేబీ కూడా చాలా చాలా క్యూట్‌గా అందరూ అరుస్తూ ఉంటారు. ఏందిరా ఇది బేబీ కూడా షాక్ అవుద్ది. ఈ విషయం అంటే వీళ్ళందరూ లైవ్ స్ట్రీమ్‌లో చెప్తా ఉంటాడు. ఇలా మా అంకుల్ ఇలా చేసింది. ఇలా మా అత్త మాట్లాడింది. ఇలా మా ఆంటీ ఇది అని చెప్పి చెప్తుంటే, మాకు ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరూ గమ్ముగుండండి. మీ టాపిక్ గురించి మాట్లాడుకోండి. ఐ డోంట్ ఆస్క్ అబౌట్ దట్ అని చెప్పి కామెంట్ సెక్షన్‌లో ఏసుకుంటా ఉంటారు. వాళ్ళు ఇంకా వాళ్ళు పట్టించుకోకుండా స్టోరీ కంటిన్యూ చేస్తా ఉంటాడు. అది ఏదేదో జరిగిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతా ఉంటాడు. నెక్స్ట్ మాకింకో మెంబర్ రాబోతున్నారు మన ఫ్యామిలీలో అది, ఇది అని యేసుకుంటా ఉంటారు. ఈళ్ళు డేటింగ్‌కెళ్ళుంటారు. కానీ డేటింగ్‌కెళ్ళినా గాని మనోళ్ళేదో గమ్ముగా డేటింగ్ చేసినట్టుగుంటాడు. మన డొల్లి గాడైతే మనం సెకండ్ హాఫ్ ఇట్లా వదిలేసి ఎళ్ళిపోతూ ఉంటాడు. కానీ వదిలేసి తన తమ్ముడు దగ్గరికి అదే లుక్ దాన్ని నేను కవర్ చేస్తాను తొందరగా. ఖచ్చితంగా నేను దాన్ని కవర్ చేస్తాను. ఓకేనా? నేను రెడీ అవుతున్నాను. కానీ ఇక్కడ చూసిన వెంటనే మనోడైతే ఎళ్ళిపోయే ముందు మన డొల్లి గాడు సల్లగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ట్రై చేస్తుంటే, మన రూమ్‌మేట్ గాడైతే మన డొల్లిని పట్టేసుకుంటాడు. నాకు అదే అయిపోయింది. "నువ్వు దేనికెళ్తున్నావు? సెకండ్ ఫ్లైట్ ఆడకనేది ఊడిపోయింది. నాకు తెలుసు అది ఎండ్ అయిపోయిందని" చెప్పి. "కానీ నువ్వు వీక్‌గా ఉన్నోళ్ళ చోట ఎందుకుంటావులే? వెళ్ళిపోతావు నాకు తెలుసు. అయినా నువ్వు చాలా పవర్‌ఫుల్ పెట్టి ఈ డ్రాగన్ ఫిష్ స్టాండ్ ఇప్పటిదాకా నాకు చూపలేదు. అది నువ్వు పవర్‌ఫుల్‌గా ఉన్నప్పుడు చూపిస్తా ఉన్నావు. కానీ చూపలేదు. కానీ నాకు తెలిసిన వరకు నువ్వు మా ముందు వీక్ పర్సన్ దగ్గర ఉండవు కదా!" అని చెప్పి చెప్తుంటే, అప్పుడు ఇంక డోలీ గాడు చూసి, "నీ జస్ట్ ఈస్ బెస్ట్" అని చెప్తుంటే, "సారీ నేను నిజం చెప్తున్నాను కదా! నేను పౌరుని కూడా నేను దేనికి నన్ను పిల్లల ముందు ఆడుకునేవాడిని. పిల్లలకి బుల్లీ చేసేవాడిని నేను. నేను మీ ఇప్పటి వరకు సెకండ్ హాఫ్ ఫ్లైట్‌లో మీరు ఏం చేశారు అంటే నేను పిల్లల ముందు బుల్లీ చేసేవాడిని. నాకు తెలియదు సార్. ఐ సీ ఓకే. అయితే నువ్వు వెళ్ళిపోవచ్చులే అని చెప్పి చెప్తుంటాడు. అయినా నాకు నీ మీద ఏం కోపం లేదు. నువ్వు నా ఫ్రెండ్‌షిప్ నువ్వుకి నువ్వు ఒకే ఒక కొరియన్ నేను ఎప్పుడైతే నేను ఫ్రెండ్‌షిప్‌లో పంచుకున్నాను. కానీ నిన్ను తప్ప ఇంక నేను మర్చిపోను. కానీ ఇంకోసారి నేను పనులు చేసి మాత్రం నీకు దెబ్బలు కొట్టేస్తా అని చెప్పేసి వాడు కాస్త బెదిరిచ్చేస్తూనే ఉంటాడు. తను అక్కడ చేరి ఏడుస్తుంటాడు. సరే నా తమ్ముడి దగ్గరికి నేను వెళ్ళిపోతా అని చెప్పి తను అక్కడికి వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్తున్నాడు. ఇంక దానితో మనకి 'గాబ్రియల్ కిమ్' హోమ్ చూపిస్తా ఉంటది. ఈ జనరేషన్‌లో 'గాబ్రియల్ కిమ్' ఫిస్ట్ గ్యాంగ్ వాళ్ళ వైఫ్ మదర్ నేను ఇక్కడికొచ్చాను. గ్యాంగ్‌స్టర్ బేటా అని చెప్పేసి లోపలికి పిలుచుకుంటది. తను వచ్చిన వెంటనే "ఏరా కొడకా ఎట్టున్నావు? నువ్వు మీ నాన్న గ్యాంగ్‌స్టర్, నువ్వు గ్యాంగ్‌స్టర్" అని చెప్తుంటే తను మనం ఎత్తోటి మాట్లాడకుండా స్టడీ ఫార్వర్డ్ ఆడుతున్నాడు. దానికి ఇంకా ఎక్కువ మంది అమ్మాయిలతో రిలేషన్ చెప్పిందా ఇంక పిల్లలున్నారని చెప్తుంటే, "ఓహ్! నీకు ఆ విషయం ఎవరు చెప్పాడని" చెప్తే, "ఆ సన్ ఆఫ్ బిచ్ అని చెప్పి ఓహో! టామ్ లీ గాడు చెప్పాడా" అని చెప్తుంటే, టామ్ లీ పవి వదిలేయి. ఇంక దానిదేదో వాళ్ళు మాట్లాడుకుంటా ఇంకా గ్యాబుల్ కింగ్ మంచి ఆటగాడని చెప్పేసి, తను జానీ సింగ్స్‌లో అంటాడని చెప్పేసి చెప్తూ, అలా తనకైతే చాలా వరకు అమ్మాయిలతో రిలేషన్‌షిప్ ఉంది. నాకు ప్రెగ్నెన్సీ కాదని తెలిసినప్పుడు చాలా మంది అమ్మాయిలతో తను తిరిగాడు. చాలా మంది అమ్మాయిలతో పిల్లల్ని కన్నాడు. దగ్గర దగ్గర నలుగురిని, ఐదుగురిని నాకు ఐడియా లేదు. కానీ నేను ఎప్పుడైతే నువ్వు నా కడుపులో ఉన్నావని చెప్పానో, తను చాలా చాలా ఎక్కువ హ్యాపీగా అయిపోయాడు. తనంత హ్యాపీతో ఏంటంటే తన బాడీ పార్ట్స్‌ని కూడా కోసేసుకున్నాడు. అది ఓకేనా. దానివల్ల ఇంకెవరు నన్ను మోసం చేయకూడదని చెప్పేసి తను అలా చేసాడు. అప్పుడు నువ్వున్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఎమ్మటే అంటానన్నావు నాతో ఉన్నప్పుడు ఉన్నాడని చెప్పి తను చెప్పాడు. తన పక్కన చూస్తుంటే కేబుల్‌కి సరే మా అన్న ఉన్నాడు కదా! మా అన్న ఎవడంటే తను ఇక్కడ 7 సంవత్సరాలు పడ్డాడు. తను ఇక్కడ లేడు. తను మెక్సికోలో ఉన్నాడు. తను మీ ప్రీ జనరేషన్ రిలేషన్‌షిప్ అయినవాడు. ఇంకా అలాగే తను మీ ఫాదర్ డెత్‌కి కూడా లింక్ అయినాడు. అయినా నువ్వు మీ అన్నతో చాలా జాగ్రత్త. ఎందుకంటే చాలా పెద్ద డేంజరస్ పర్సన్ తను. తనతో మనం పెట్టుకునే బదులు నువ్వు గమ్ముకుండం బెస్ట్ అని చెప్పి చెప్తుంటే, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు మదర్? అసలు అన్న ఎలా అంటాడు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్తుంటే, తన గురించి నేను చెప్పడం నాకు అనవసరం. నీకంటే చెప్తున్నా మీ అన్న గురించి అడగదు. సరే అయితే క్లారిటీ ఇస్తాను. మీ నాన్న డార్క్‌నెస్ అండ్ లైట్‌నెస్ కూడా ఉండుంటాడు. కానీ ఒకవేళ అతను గాని డార్క్ అయితే నువ్వు వైట్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ నాకు ప్రీ జనరేషన్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలని చెప్పేసి మన జాక్ అదే జేక్ అదే అనుకుంటున్నాడు బిగ్ డీల్ లీడర్.
దాని తర్వాత సీన్ కట్ అవుతుంది. మన జాక్లీన్ చూపిస్తా ఉంటాడు. జాక్ జాక్లీ తన దగ్గర చేరి తను ఏదో నూడిల్స్ తింటూ ఉంటాడు. "ఏ పిల్లోడా ఏమైంది? నీ మొహానికి ఏదో అయిందని" చెప్తే, "నాకేం కాదులే ఎళ్ళావా" అని చెప్పి చెప్తూ ఉంటాడు. "సో, నువ్వు చాలా గట్టిగా కొట్టించుకున్నట్టున్నావు" అని చెప్తుంటే, తను ఫైట్‌లో ఓడిపోయాను అని చెప్పుంటాడు. "ఇప్పుడు నేనెందుకు ఓడిపోతున్నాను? ఎప్పుడు నేను గెలవట్లేదు దీనికి. అసలు నేను ఎందుకు ప్రతిసారి ఓడిపోతున్నాను. ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని" చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక దానితోటి దాన్ని తీసుకొని పక్కన పెట్టేసి, ఫస్ట్ ఇంకా పౌరులుగా మారాలి. నాకు ఏడుపు కూడా రావట్లేదు అని చెప్పి తను ఏడుస్తూ ఉంటాడు. ఇంక దానితోటి ఎవరికన్నా మన సీనియర్స్ వచ్చేసి, "హే! వాడు జాక్లీ కదా! ఇంగిక్కడ చూస్తుంది మనం ఇతన్ని మనం ఆల్రెడీ చూసాము. తిను మనం ఫస్ట్ మన డానియల్‌కి, వాసుకి ఫైట్ జరుగుతున్నప్పుడు తనే ఆపేసుంటాడు. ఇక్కడ మనకి ఇంజున్‌ని చూపిస్తూ ఉంటారు. అదే మనోడైతే జున్నున్ బ్రదర్‌తో మాట్లాడుతుంది. డానియల్ ఏం మాట్లాడాడా? ఏమైనా మాట్లాడితే చెప్పంటే, "ఆ! వాడేం మాట్లాడలేదంకా. వాడు మాట్లాడితే చెప్తాను" అని చెప్తూ పోతూ ఉంటాడు. ఇంక అలాగే తను చాలా చాలా ఏనాటని పట్టుకొనొచ్చారు. ఆ ఊరికి ఎంత ఇంజెక్షన్ ఏసినా గాని ఈ వాడికసలు మటనే గిట్టలేదు. అసలు వాడు ఎంత ఏందిరా వాడు మనిషి అనుకున్నాను. తను పీక్ కండిషన్‌లో ఉన్నాడురా తన బాడీ. పీక్ కండిషన్ స్టైల్‌లో ఉందిరా. అసలు మనిషా మానవ మృగంరా వాడు అని చెప్తుంటే, సర్లే నువ్వు ఏదో ఒకటి చేసి నాకు వాడి దగ్గర నుంచి నిజం తీసుకురా. అసలు వాడు ఎలా చేసాడు అదంతా అని చెప్పి, సరే నేను ట్రూత్ సీరం మీకిచ్చేదానికి ట్రై చేస్తాను. అది ట్రూత్ సీరం మీకిచ్చేది ఇస్తే నాకేదో చెప్పేదానికి చేస్తానంటే, సరే మీరు ఏదో ఒకటి చేయండి. నాకేదో ఒకటి చెప్పేదానికి ట్రై చేయండి. నాకు తన గురించి తెలుసుకోవాలని చెప్తే క్యూరియాసిటీ ఎక్కువంటే, సరే వచ్చేసాం వాడి దగ్గరికి అని చెప్పి, మన డ్యాడీ మీద చాలా ఎక్స్‌పెరిమెంట్ చేసేసి ఉంటాడు మనోడు. బీభత్సంగా డ్యాడీని అడిగితే, నన్ను ఎవరికో లేపండ్రా. యూజీ పాప నన్ను లేపు. ఓహ్! లేదు తను హాస్పిటల్‌లో లేదు. తను జే హౌస్‌లో ఉంది. సరే వేళాలి నేను ఫుడ్ తినకుండా అక్కడే ఉన్నాను. నేను పాస్ ఔట్ అయిపోతానేమో అని భయమేస్తుంది. అసలు నాకు ఇంటికి టెక్స్ట్ చేస్తున్నాడు. నా బాడీ అసలు నా స్టేబుల్‌లో లేదు. నేను నిద్రపోవట్లేదు, లేవట్లేదు. నేను అన్‌కాన్షియస్ స్ట్రెస్‌లో ఉన్నాను. అక్కడ మొత్తం ఫుడ్ లేకపోతే నా మొత్తం బాడీ మొత్తం సన్నగయిపోతుంది. నేను చనిపోవచ్చు తన వల్ల అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. ఇంకా అయితే మొన్నటి ఇక్కడ చేరి వాళ్ళు మాట్లాడుతా ఉంటారు. అనగానే సరే పిల్లోడా ఇంక నిజం స్టార్ట్ అయింది. నీకు ట్రూత్ ఎక్కిస్తాను. దాంట్లో నాకు నిజం చెప్పు అని చెప్పి అన్నాడు. ఆ ట్రూత్ లాగుతూ ఉంటాడు. ఇక లాగి సరే అయితే ట్రూత్ నాకు నిజం చెప్పాలి నువ్వు అని చెప్పి దాన్ని ఎక్కిచ్చేసి తన సిలిండర్‌లోకి ఎక్కించడానికి ట్రై చేస్తున్నాడు. ఇదంతా మనోడైతే బ్లర్‌గా దానంటే చూస్తూ ఉంటామండి డానియల్ గాడు. నిన్న తన డానియల్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి దాంట్లో చూపిస్తున్నాడు. ఇంక సరే అయితే నిజం చెప్పించు అని చెప్తే, సరే పిల్లోడా నీ గురించి నిజం చెప్పు. అసలు ఇదేంది అని చెప్పి నేను జేఎస్ కాలేజ్ చదివే చిన్న పిల్లోడిని అని చెప్తుంటే, అది నాకు తెలుసు. నెక్స్ట్ తర్వాత చెప్పు. నేను కొన్ని గ్యాంగ్స్‌తో ఉన్నాను. కానీ నేను వర్కర్స్‌తో ఈళ్ళతో కనుక్కోవడానికి చేస్తున్నాను. కానీ నా బాడీకి ఒక సీక్రెట్ ఉంది అని చెప్పి చెప్తూ ఉండేసరికల తను దాని గురించి చిన్నతనం చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇంకా అలాగే సరే అయితే చెప్పు నీ బాడీ సీక్రెట్ ఏంది అని చెప్తే, నా దగ్గర 2 బాడీస్ ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు. నేను ఒకసారి లేచినవెంటనే నాకు 2 బాడీస్ వచ్చేటప్పుడు నా సీక్రెట్ ఏంటంటే ఐ హావ్ 2 బాడీస్ అని చెప్పి చెప్పుంటాడు. అది విని వీళ్ళంతా షాక్ అయిపోయి ఉంటాడు. డానియల్ గాడు ఆ సీక్రెట్ చెప్పిన వెంటనే ఏంది ఏం మాట్లాడుతున్నావురా? నీకు ఉందా? ఇక్కడ చూసుకోండి మన ఇంజిన్ గాడు "ఏయ్! ఏం చెప్పాడు వాడు? నాకేం వినపలేదు. ఆ కనెక్షన్ కట్ అయింది. అదేం చెప్పాడు? చెప్పు" అని చెప్పి చెప్తా ఉంటే మనోడైతే మనోడైతే ఆగిపోయి "ఓహ్! ఇది నీకు కూడా ఉందా? అసలు నువ్వేం చెప్తున్నావు? అసలు అక్కడ ఏం జరిగింది చెప్పు" అని చెప్తే వాడేం చెప్పలేదు. అదేంటో సంథింగ్ మాట్లాడుతూ ఉన్నాడు. వాడు కుక్క అంట ఏందేందో చెప్తా ఉన్నాడు. దాని గురించి పక్కన పడి అసలు వాడేం చెప్పలేదు. సరే ఇంకోసారి టూచరం ఎక్కించొచ్చు కదా! అని చెప్తుంటే లేదు ఎక్కించలేము. ఎక్కించామంటే మాత్రం ఖచ్చితంగా చనిపోతాడు. కాబట్టి ఆ టూచరం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా డోస్ ఇచ్చామంటే మాత్రం తన బాడీ కంట్రోల్ చేసుకోలేదు. తను ఎంత పర్ఫెక్ట్ బాడీ అయినా గాని ఈజీగా చనిపోతాడు అని చెప్పేసి కదా! సరే అయితే నా బతికే ఉండాలి తను కూడా అని చెప్తుంటే, సరే అయితే నీకు తర్వాత ఫోన్ చేస్తాను. తను కోమా స్టేజ్‌లో పంపించేస్తాను. తన బాడీకి కాస్త రెస్ట్ ఇస్తాను. ఎక్కువ డోస్ అయిపోయింది తనకి కూడా అని చెప్పేసి మన డాడీని ఫుల్లుగా కట్టిపడేసి అక్కడ పెట్టేసి ఉంటాడు. దానిదైతే తను జేసి నీకు ఖచ్చితంగా తను మేలుకొని నీకు ఖచ్చితంగా నేను మాట్లాడుతాను నీతో అని చెప్పేసి దాంతో ఫోన్ కట్ చేసేసాను ఉంటాడు. ఇంక దానిదైతే మన డాడీ అయితే ఫుల్ ఇక్కడ ఇరుక్కుపోయి ఉంటాడు. అంటే మన పెద్ద డానియల్ దగ్గర ఇరుక్కుపోయి ఉంటాడు. ఇక మన చిన్న డానియల్ దగ్గరికొస్తే డానియల్ సడెన్‌గా లేసేసి ఉంటాడు. తను ఏడుస్తుంటాడు. అంటే తను ట్రామటైజ్ అయిపోయి ఉంటాడు. నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడే ఇంక డిటెక్టివ్‌కి ఫోన్ చేసేసి యానికి ఫోన్ చేసేసి "ఏ బాబాయ్ ఇదయిపోయింది. నన్ను ఇటు కాపాడు. బిగ్ డానియల్‌ని బంధించేసేసాడు. వాడిని కాస్త కాపాడండి" అని చెప్పి చెప్తుంటే సరే తనేమైంది? ఎవడు పంపించాడు? సర్లే ఏదైతే అయింది. నా మనుషుల్ని కొంతమందిని పంపిస్తాను. చూపించిన దానికి. ఇంక అలాగే సోఫియా అయితే ఈ ఊర్లో లేదు. కాబట్టి చూస్తాం అని చెప్పి తను చెప్తా ఉంటాడు. ఇంక తన ఫోన్ పక్కన పడేసి ఉంటది. మన దగ్గర ఐఫోన్ కూడా ఉందా? సరే పక్కన పడేది. మన ఇంట్లో డ్యానియల్ గాడైతే అక్కడ కూర్చొని ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఎవరికి ఫోన్ చేయాలి? ఎవరికి ఫోన్ చేసి నన్ను కాపాడుతాడు? లేదు ఎవరు నన్ను నమ్మడు. అసలు ఇప్పుడు ఏం చేయాలి? ఆ మ్యాడ్ సైంటిస్ట్ నా మీద ఏది పడితే అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. అసలు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ ఎవడో నన్ను కాపాడు. ఒకవేళ నేను అట్టే ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా చనిపోతాను. నాకర్థమవుతుంది. తను మీతో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఒకవేళ ఇట్టే గాని జరుగుతూ ఉంటే నేనేం పనికిరాను. తనైతే నన్ను నీచంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఒకవేళ నేను ఎక్కువ రోజులుగా నేను గాని ఇట్టే ఉన్నానంటే మాత్రం ఖచ్చితంగా నా బాడీ అన్‌కాన్షియస్ స్టేట్‌లోకెళ్ళిపోయి చనిపోయేదానికి హెవీ ఛాన్సెస్ వచ్చేస్తాయని చెప్పి తను చెప్తుంటాడు. అది ఇప్పుడు నేనేం చేయాలి? అదే నన్ను నేనే కాపాడుకోవాలి. నన్ను కాపాడేవాడు ఎవడుండడు. కాబట్టి నన్ను నేనే కాపాడుకోవాలి. నాకు తెలుసు ఇది రిస్కీ ప్రాసెస్ అని చెప్పి. కానీ నేనేదో ఒకటి చేసి నన్ను నేనే కాపాడుకోవాలి.
ఫస్ట్ నాకు నేను స్టెప్ అప్ తీసుకొని ఫైట్ చేద్దాం. నేనే మొదలు పెట్టాలని చెప్పి తను చెప్తుంటది. ఇంక దాని తర్వాత మన జాకీ దగ్గర చూసుకుంటే, జాకీ దగ్గరకొచ్చేసి ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ అవ్వాలంటావు. సరే అయితే చెప్తా. నువ్వు అవును అన్న నేను స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్తుంటే, సరే ఊరికే దాని గురించి చెప్దాం వద్దు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదని చెప్తే, సరే అయితే నీకు ఇంత స్ట్రాంగ్ అవ్వాలంటే నువ్వు ఒక ఐలాండ్ చోటుకెళ్ళాలి. అది కాస్త దూరమే అది. అది బుచ్ పుచ్చకాయలని ఏదో సంథింగ్ అది చెప్తుంటాడు. నువ్వు అక్కడికెళ్తే అక్కడ ఒకరు దొరుకుతారని చెప్పేసి, నువ్వు ఆ విషయం టైం చెప్పాక అని చెప్తుంటే, నువ్వొకప్పుడు ఇంత ట్రైనింగ్ తీసుకున్నావు అంటే, ట్రైనింగ్ తీసుకున్నావు నువ్వు అదని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదని చెప్తే, అన్న ప్లీజ్ అన్న చెప్పు దాని గురించి చెప్పు నేను వెళ్ళాలన్న అక్కడికి అని చెప్తుంటే, సరే అయితే నువ్వు ఇంతలాన అడుగుతున్నావు కదా! నేను చెప్తా. నువ్వు వెళ్ళు అని చెప్పేసి తను ఒక సిటీ పేరు చెప్పుంటాడు. అది సోటుపల్లిలోనే దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడికెళ్ళిన తర్వాత నువ్వు ఒక చోటుకెళ్తే అక్కడ నీకు స్ట్రాంగ్ అవుతావు కాబట్టి, నువ్వు ఆ చోటుకెళ్ళు. ఆ చోటు చాలా చాలా ఎండగా చాలా పెద్దగానే ఉంటది. ఆ సిటీకెళ్ళిన తర్వాత ఆ సిటీ ఎళ్లి నువ్వు ట్రైనింగ్ జేసుకో. ఇలాగే నువ్వు కాస్త స్ట్రాంగ్‌గా గూడా అవ్వగలవు అని జెప్పి చెప్తూ, మనోడైతే ఫిజికల్‌గా హైలైట్‌గా ఉండేవాడంతా బతికించుకొని తిరుగుతా ఉంటాడు అందరూ. ఎందుకంటే అక్కడ ఎండ చాలా ఎక్కువ ఉంటది. మనోడి దగ్గర 8 ప్యాక్స్ ఉన్నాయి. ఓకే. దాన్ని చూసి అమ్మాయిలందరూ ఫిదా అవుతా ఉంటారు. ఇంక మన జాకీ అయితే ఇక్కడికెళ్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత సీన్ మేము వింజిన్ దగ్గర చూపిస్తుంటే, మ్యారీకిమ్ కలిసి తనకొచ్చుంటాడు. మ్యారీకిమ్ వచ్చేసి నన్ను ఎందుకు పిలిచాడు ఈ టైంలో అని చెప్తే, ఓహ్! నా సీక్రెట్ రివీల్ అయిపోయింది. ఐయామ్ నేల్ సీక్రెట్ అదే నా కళ్ళలో పీపుల్ ఓహ్! అదా! సరే నన్ను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసి నన్ను ఒక గేమ్ ఆడిచ్చాడు. ఆ గేమ్ కాస్త ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. కానీ ఆ గేమ్ ఆడినాక నాకు అనిపియలేదు గానీ, కానీ ఎక్కడైతే భయమేసిందంటే, వాళ్ళకి ఒక నిజం తెలిసింది. ఏం తెలిసిందని చెప్పుంటే, సరే నేను ఎటో ఇరుక్కుపోయేటట్టున్నాను. ఒక మంచి అమ్మాయిని సెట్ చేసేయి అని చెప్తుంటే, దాని గురించి తర్వాత మాట్లాడతాం గానీ, నువ్వు దాని కోసం పిలిచావు నన్ను వెళ్ళమంటే, సరే వాళ్ళకి ఆ విషయం తెలిసిపోయింది. ఏ విషయం అని చెప్తుంటే, నేను ఒకడిని మర్డర్ చేసిన అదే ఒకడిని చంపేసిన విషయం నిజంగానా అని చెప్తే, అవును ఆ విషయం తెలిసిపోయింది. కాబట్టి మనం ఇక్కడ సేఫ్ కాదు. చాలా చాలా ప్రాబ్లమ్ ఉంటది. సరే గిల్టీ‌గా ఫీల్ అవుతున్నావు అంటే, నేను ఖచ్చితంగా గిల్టీ‌గా ఫీల్ అవుతాను. ఎందుకంటే నా ఫ్రెండ్ కదా అని చెప్పేసి మనోడు చెప్తూ ఉంటాడు. తర్వాత ప్రేస్‌కెళ్ళి చూపించుకొని సీన్ కట్ అవుతుంది. ఇక్కడ చూపిస్తుంటే మన డానీ దగ్గర స్కూల్ దగ్గరికొచ్చేసుంటాడు. అదే మన గన్‌ని కలిసేదానికి ద వన్ అండ్ ఆఫ్ ది ఎక్నాలజీ పర్సన్ గన్ షిరాోషి. షిరాోషిని కలిసేదానికి మనోడు ఇక్కడికొచ్చేసి ఉంటాడు. అక్కడికొచ్చిన వెంటనే ఎవరు నేను చూడని ఫేస్ ఇక్కడ కనపడుతుంది. ఎవడు పిల్లోడు నువ్వా? నేను డానీ ఉంటా అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ పండేది డానియల్ కాదు. అసలు నువ్వెవరు? నీకిక్కడేం పనిరా చెత్త నా కొడకా! నిన్నెవరు రమ్మన్నారురా అని చెప్పి అరుస్తుంటాడు. నేను డానియల్ గన్ ఇక్కడ ఖచ్చితంగా ఉంటా అని చెప్పి మన డానియల్‌కి తెలుసు. ఎందుకంటే తను పర్ఫెక్ట్ బాడీలో గన్ ఇక్కడే కలిసుంటాడు కాబట్టి దేన్నో కాపాడడానికి వచ్చాడు. నేనిక్కడికొచ్చింది నేను మిమ్మల్ని కలిసేదానికి. నాకు తెలిసి ఇక్కడే ఉంటాడని చెప్పి. నీకు తెలుసా? అయితే నీకెవరు చెప్పారురా చెట్ట కొడకా? ఈ విషయం తెలిసినోళ్ళు డానియల్‌కి ఒకడే. డానియల్‌కి, చార్ల్స్ జోయికి, ఇంకా జేమ్స్‌లకి. ఇంక ఈ విషయం నీకెలా తెలుసు? అని చెప్తుంటే డాన్ డానియల్ కిడ్నాప్ అయిపోయాడు అని చెప్తుంటే, డానియల్ కిడ్నాప్ అయిపోయాడా? డాడీ నీకెలా తెలుసు? ఆ విషయాలు నీకెట్లా తెలుసు? అని చెప్పి అడుగుతుంటాడు. సరే అయితే డానియల్ కిడ్నాప్ అయిపోయాడు కదా! నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? నేను స్ట్రాంగ్ అవ్వాలి. డానియల్‌ని రెస్క్యూ చేయాలి. దానికోసం ఇక్కడ స్ట్రాంగ్ అయ్యేదానికి నేను ఇక్కడికొచ్చాను. నాకు తెలిసిన వరకు మీ ఒక్కడే నాకు ట్రైనింగ్ చేయగలడని చెప్పేసి కదా! నీకు నేను ట్రైనింగ్ చేయగలనా? అసలు నీకు నేను ట్రైనింగ్ చేయాలి. అసలు నీకు ఎటువంటి పొటెన్షియల్ ఏం లేదు. అలాంటి నీకు నేను ట్రైనింగ్ చేయాలి. అయినా ఈ ప్లేస్ గురించి నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నీకి నువ్వు కావాల్సిన ఆన్సర్ ఇయ్యకపోతే నేను చంపేస్తా. చెప్తుంది ప్లీజ్ నాకు మీ ట్రైనింగ్ ఏంది? మీరు నాకని ట్రైనింగ్ ఇస్తే నేను పవర్‌ఫుల్‌గా మారుతాను చెప్తే, ట్రైనింగ్ లేదు, బొంగు లేదు అని చెప్పి ఒకే దెబ్బ కొట్టుంటాడు. ఆ దెబ్బతో తన ఫేస్ మొత్తం బొక్క పడిపోయింది. తనంతా కింద పడిపోయి ఉంటాడు. ఇంక డానియల్ అక్కడ పడిపోయిన వెంటనే డానియల్ గాడు చుట్టూ ఏదో వదిలిపెట్టి పడిపోయి ఉంటాడు. సరే అయితే పిల్లోడా నువ్వు ఈ ఫోన్ మీద చూసి నేనేం చేయాలనుకుంటున్నావు? ఆ పని నేను ఇచ్చింది డానియల్‌కి. నీకు పొటెన్షియల్ టాలెంట్ లేదు. ఒకవేళ నీకు పెయిన్ లేకపోయినా గానీ, పెయిన్ ఇంకా తెలియకపోయినా గానీ అది కూడా ఒక టాలెంట్. కానీ నీకు టాలెంట్ ఏం లేదు. సరే అయితే నీకు ఎటువంటి టాలెంట్ లేదు కాబట్టి నువ్వు సరైన ఆన్సర్ ఇయ్యకపోతే నిన్ను ఇక్కడికిక్కడే చంపేస్తా. చచ్చిపోయేదానికి రెడీగా ఉండు చిన్న పిల్లోడా అని చెప్పి గన్నయితే వాటి అతని మీద వాడు చెప్తా ఉంటాడు. ఏమన్నా డానియల్ గాడైతే పోయి పోయి నూట్లో దూకింది కదరా అని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు. సరే నేను గన్‌తో ఫైట్ చేయాల్సిందే అని చెప్పేసి ఇక గన్ మీదకి చార్జ్ చేసేదానికి ట్రై అవుతా ఉంటాడు. ఇంక గన్ మీద అటాక్ చేసి ట్రై చేస్తుంటే తను ఓహ్! మ్యూట్ అయ్యా! ఓకే. కుషింగి కరాటే. ఆహా! ఇన్నొచ్చా నీకు? సరే అయితే. ఇంక దాని తర్వాత నీకు ఈ కరాటేలో మంచి పాయింట్సే తెలుసనుకుంటా. నా వీక్ పాయింట్ మీద అటాక్ చేసావు. బానే ఉంది. హుహు. ఓకే. సరే నువ్వు బానే నేర్చుకున్నావు అని చెప్తుంటే, మూటాయ్. మూటాయ్ కూడా వచ్చా నీకు? నీకు చాలా అంటే చాలా ఎక్కువ టెక్నిక్స్ అనేవచ్చు. అటైతే నీకు నేనేం నేర్పించగలను పిల్లోడా? నువ్వు ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్‌వి. నీకు నేను ఏం నేర్పించాల్సిన అవసరం లేదు. ఓహో! కోపం మీద వచ్చినంత ఫైట్ చేయాలనుకుంటున్నావు. ఒక మనిషి కోపం మీదొస్తే తన బాడీ తన ఓన్ ఇన్‌స్టాన్స్‌లో ఫైట్ అవుతుంది. నాకు తెలుసు. నువ్వు డిఫెన్స్ చేసుకోవట్లేదు. నీ ఫీలింగ్స్‌ని ఫైట్‌లోకి మధ్యలోకి తీసుకురా పక్క అని చెప్తూ మనం డానియల్‌ని అయితే ఎత్తి కింద పడేసాను ఉంటాడు. ఇంక దాని తర్వాత అసలు నీలో ఏం టాలెంట్ ఉందని చెప్పి నీకు నేను నేర్పించేదానికి. నేను నువ్వు అన్ని టాలెంట్స్ అన్నీ నేర్చుకున్నావు. నీకు నేను నేర్పించిన దానికేం మిలగలేదు. ఇంకో విషయం నేనేంటంటే ఒక ఖాళీ పెయింటింగ్ మాత్రం నేను గీయగలను. ఆ పెయింటింగ్ నువ్వు ఒక ఖాళీ పేపర్ కాదు. ఆల్రెడీ నీ దాంట్లో మొత్తం గీకేసి ఉన్నాను చెప్తే, లేదు నా దగ్గర ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాడు నేను చేసిందంతా ఒకరిని చూసి కాపీ అవుదామే అని చెప్తుంటే, ఇంక అలాగే కాపీ అవుదాం. ఏం మాట్లాడతాం సార్ చూసుకో.
నీ గురించి ఏం తెలీదు. అయినా ఫస్ట్ అన్నారు ఫస్ట్ నీకు నేనేం నేర్పించాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు డానీలాగా స్ట్రాంగ్ అయ్యి ఉంటే నీకు నేను ఏదో ఒకటి నేర్పించుంటాను. కానీ నేనేం నేర్పించాల్సే అవకాశం లేదని చెప్తూ ఇంకా సరే అయితే నువ్వు కుక్క అనుకున్నట్టు కొట్టేసి ఇక్కడే వదిలేసి ఎళ్ళిపోతా. రెడీగా ఉండు. నువ్వైతే దేనికి పనికిరావు అని చెప్పేసి ఇంక దానితో వదిలేసేసి ఇంకా మీరు దేనికి పనికిరాడు కాబట్టి నా దగ్గర ఒక టాలెంట్ ఉంది. అది కాపీ చేద్దాం. ఇప్పుడు నేనేం నేర్చుకోలేదు అని చెప్పేసి తను కాపీ చేద్దాం టాలెంట్ అని చెప్పేసాకల స్టైల్‌కి ఇప్పుడు వరకు గంట కూడా కొట్టించుకుంటానే ఆ మూవ్‌ని తను కాపీ చేసేసి గన్ మీద యూజ్ చేసుంటాడు. దాన్ని చూసి మొన్నే ఓహో! నీ దగ్గర కూడా కాపీ చేసే టాలెంట్ ఉంది. ఈ టాలెంట్ చాలా తక్కువ మందికి ఉన్నట్టు నేను చూసాను. బట్ ఇప్పుడు నువ్వు కూడా ఒకటిలో ఉన్నావు అని చెప్పేసి మనకన్నయితే స్మూత్‌గా ల్యాండ్ అయ్యి మనోడికి బ్యాడాస్ డైలాగులు చెప్తుంటాడు. ఈ టాలెంట్ అనేది హ్మ్. మన 'మిర్రర్ కింగ్‌కి' ఇంక దాని తర్వాత మన 'జోహాన్‌కి' ఇంక 'డానియల్‌కి' అదే మన పేరేంటి పేరు మర్చిపోయా సారీ. ఇంక 'టామ్‌లీ' కూడా దాని కోసం చాలా కష్టపడ్డాడు. నా దగ్గర నీకు కాపీ టెక్నిక్ లేదని చెప్పేసి అని చెప్పి మాట్లాడుతుంటారు. అయినా నువ్వు నా చెప్తున్నా కొడుకు నీకుంది కదా! సరే అయితే నీ టాలెంట్ మొత్తం నేను బయటికి తీసుకురాబోతున్నా. నిన్నే నా పర్ఫెక్ట్ మాస్టర్ పీస్‌గా మార్చబోతున్నా. నువ్వు ఈ నెల రోజులు నన్ను ట్రైన్ చేసుకోబోతున్నావు. చెత్త నా కొడకా! నిన్ను ఎవ్వడు గుర్తుపట్టలేనంత విధంగా మారుస్తా అని చెప్పి చెప్తుంటాడు. మనమైతే మౌంటైన్ ఎక్కుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. అదే వాళ్ళు సీనియర్స్ ఇచ్చిన అడ్వైస్‌తో మనమైతే మౌంటైన్ ఎక్కుతుంటాడు. ఇండియన్ కొడుకు ఓకే. మీరు మౌంటైన్ ఎక్కుతూ వెళ్తుంటాడు. ఆ మౌంటైన్ ఎక్కినప్పుడు నీకు అక్కడ ఒక ఓల్ మంక్ కనపడతాడు. ఓల్ మంక్ మండు కాదు. కనపడతాడని చెప్పేసి అక్కడ చూసుకుంటే అక్కడ ఒక గంట ఉంటది. గంట మీద ఏదో కాస్త ఫిష్ సింబల్‌లో ఉంటది. "ఏ పిల్లోడా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు నాకు ఇష్ట అయితే ఖచ్చితంగా రా. నీకు నేను ట్రీట్‌మెంట్ బాగా చేస్తాను" అని చెప్పేసి మొన్న అక్కడ చేరి బక్వాస్ అదే కాస్త విచిత్రంగా మాట్లాడుతా ఉంటాడు. సరే అయితే ఈ గన్ను మీద ఏంటి బొక్క పడిందని చెప్తే, అదే ఒక చట్నా కొడుకు చేసాడు. వాడు వాడి పేరు తేజుమా. ఆ నా కొడుకు పేరు గుర్తొస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఓహ్! ఇదో క్లూ ఏంటిది తేజుమా ఏంటి? తేజుమా దగ్గరికి నేను ఎళ్ళాలనుకుంటా అని చెప్పి చెప్తుంటే, వాడు నా కొడుకైతే ఈ గంటిని నాశనం చేసేసాడని చెప్పేసి, ఆ గంటినోడు ఒకేసారి 10, 10 గుంటలతో కొట్టేసే ఉంటాడు. అది కూడా చాలా స్ట్రాంగ్‌గా కొట్టేసాడు కదా! దాన్ని చూసి తేజుమా పేరున ప్రతిసారి నాకు కోపం వస్తా ఉంటది. తన పేరైతే గౌస్ జీ తను మనం ఓల్ మంక్ అని పిలుచుకుంటాం. ఇంక నాకు ఓల్ మంక్ కూడా బానే ఉంటది. ఆ నా కొడుకు పేరు విన్న ప్రతిసారి నాకు కోపం వస్తది. ఇతను కూడా చాలా స్ట్రాంగ్ అనమాట. తను కూడా ఫస్ట్ జనరేషన్‌లో పెట్టా అని చెప్తా ఉంటాడు. అప్పుడే ఆ గంట అనేది ఇరిగిపోయి తన మీద పడతా ఉంటది. మన ఎగ్జాక్ట్‌లీ అయితే ఆపమని ట్రై చేస్తుంటాడు. "ఓ పిల్లాడా నాకేం కాదు. నాకు ఎండ్యూరెన్స్ పవర్ ఉంది. నాకు చాలా ఎక్కువగానే. కాబట్టి నాకేం కాదు. నా గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదని" చెప్పి చెప్తూ ఉంటాడు. అండ్ ఆ గంట అనేది బకెట్టేసి ఉంటది మనోడినైతే. కానీ అదైతే ఏమై ఉండదు. అది మనోడికైతే ఏమై ఉండదు. అంటే మనోడు ఎంత పవర్‌ఫుల్‌లో మనం వినొచ్చు. అంటే ఫస్ట్ జనరేషన్ కింగ్స్ చాలా పవర్‌ఫుల్ అని చెప్పేసి దింపాక మనం వినుంటాం. దాని తర్వాత సీన్ కట్ అయిపోయి మన జేక్ కింగ్‌ని చూపిస్తా ఉంటాడు. తను మాట్లాడుతూ "తిందాం ఆపేరా" అని చెప్తే, సరే సరే బస్ ఆపేసా అని చెప్తుంటాడు. దాని గురించి కాలే ఫస్ట్ ఇన్లే గాని నేను మాటేంటంటే నేను కనుక్కున్న మాట కనుక్కున్నావు. అదే ప్రీ జనరేషన్ గురించి. ప్రీ జనరేషన్ హిస్టరీ గురించి కనుక్కున్నా అని చెప్తే, లేదు బాస్ దాని గురించి నేను ఇంకా ఏం కనుక్కోలేదు చెప్తే, దానికి కనుక్కున్న నాకు నంబర్ 5 కావాలని చెప్తే, నంబర్ 5 నిజంగా తనని తీసుకొని వస్తావా అని చెప్తుంటే, అవును బాస్ తనే మనకు అవసరం. ఎందుకంటే తను దీంట్లో మంచి ఎక్స్‌పర్ట్. గన్ కూడా తనని ఎక్నాలజ్ చేశాడని చెప్తుంటే, గన్ ఎక్నాలజ్ చేశారంటే తను కాస్త పవర్‌ఫుల్ పర్సన్ అయినా అయ్యుండాలి. తనైతే దగ్గర దగ్గర తొందరగా మన దగ్గరికి రావచ్చు. సోల్‌లోకి. కాకపోతే తన కోసం మనం కొన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్తుంటాడు. ఇంక దాంట్లో తను వెళ్తూ ఉంటే, హే గైస్ తను మీరు గుర్తుపట్టాడా? ఇంకా తను కవర్ చేయలేదు. అదే మనోడైతే 'క్వెషన్‌లో' హీరో తను. సింగ్ అర్జున్ క్వెషన్ నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఇక్కడి దాకా వచ్చేసాం. తర్వాత ఖచ్చితంగా క్వెషన్ స్టార్ట్ చేద్దాం. దానికైతే మొన్నైతే రాగానే ఇక్కడ చూసి కుక్క పిల్లని ఎవడో ఏడిపిస్తూ ఉంటాడు. ఆ కుక్క పిల్ల ఎవరిదో ఒకసారి గుర్తు చేయి. నీకు గుర్తు చేయకపోతే కాసేపట్లో మనం రివీల్ అవుద్దిలే. తను అక్కడ చూసినోడిని హౌ రొమాంటిక్ మీరేం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి తను అక్కడ నిలబడి ఉంటాడు. సరే తన కోసం అచ్చం తన నాటు పోజులో అక్కడ నిలబడి ఉంటాడు. సో మనకే కావాలి తన కోసం కాస్త మ్యూటన్ నేర్చుకున్నా అని చెప్పేసి ఇంకో కోచింగ్ కరాటే నేర్చుకున్నా అని చెప్పుంటారు. కానీ వాళ్ళైతే స్ట్రీట్ బుల్లీస్ చేత ఓడిపోయి ఉంటాడు. తిను మనం అక్కడ చూసిన క్రిస్టియన్‌లో క్యాప్టెను. దాని తర్వాత అయితే ఇప్పటిదాకా క్వెషన్ అంతా కంప్లీట్ అయిపోయిందది. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కానీ అప్పుడు కుక్క ఓనర్ చేసుంటాడు. అదే జోహాన్. జోహాన్ అక్కడికొచ్చేసాకలా "ఏయ్! ఇక్కడి నుంచి పారిపో. వీళ్ళు నేను చూసుకుంటాను. నీ కుక్కను నువ్వు జాగ్రత్తగా చూసుకో" అని చెప్తుంటే, "ఓహ్! కుక్క ఎవడు దొరికితే వాడిదేరా ఫస్ట్" అని చెప్పేసి మా జోహాన్ అయితే కాళ్ళు పైకెట్టేసి నీలో సప్పన ఒకే కొట్టు కొట్టుంటాడు. తన మొహం అయితే చిట్లు చిట్లు అయిపోయి ఉంటది. అలా మనకి నంబర్ 5 ఫేస్ రివీల్ కూడా అయిపోయి ఉంటది. దీని పేరు నేను చెప్పను. మీరే కామెంట్ చేయండి. ఇంక తర్వాత జోహాన్ అయితే గాట్ డాగ్ వన్ అండ్ ఓన్లీ మెంబర్. దానికి బ్లాక్ ఐస్ ఉన్నాయి. నేను తప్పు చూసానా? లేకపోతే బ్లాక్ ఐస్ ఉన్నాయి దానికి. లేదు లేదు బ్లాక్ ఐస్ లేదు. సారీ సారీ. ఇంక దానిదైతే మనోడైతే మన పాపైతే "నువ్వు నన్ను కొడతావా? కొట్టమంటే వదిలేయ్ నేనెళ్ళిపోతాను. నిన్ను దేనికి కొడతాను నేను? నాకేం అవసరం" అని చెప్పి చెప్తుంటే, "సరే అయితే నువ్వు నా కుక్కని కాపాడమని కూడా నువ్వు నా కుక్కని కాపాడావు" అని చెప్పి చెప్తుంటే, అది నీ కుక్క. సరే అయితే నేనెళ్ళిపోతా" అని చెప్పేసి గమ్ముకెళ్ళిపోతా ఉంటే, మిస్టర్ ఒక సెకండ్ ఆగండి" అని చెప్తుంటే, ఏందని చెప్పి తిరిగి చూస్తే, "థాంక్ యూ నా కుక్కని కాపాడినందుకు వెరీ వెరీ థాంక్ యూ" అని చెప్పేసి తను చేస్తుంటాడు. అంటే జోహన్ అంటే ఇలా ఉంటాడని చెప్పి మనకు అసలు ఎక్స్‌పెక్టే చేసుండడు తను. ఇంక తర్వాత ఇక్కడ చూసేసకల్లా అంటే "నువ్వు జోహాన్‌ని కలిసావు" అక్కడ. అవును జోహాన్‌ని కలిసాను. తను కుక్కని కాపాడడానికి నేను ట్రై చేశాను. అని చెప్పింది. ఓహో! అయితే జోహాన్ అయితే అక్కడ ఉన్నాడనమాట. అయితే ఇప్పుడు జోహాన్ ఇది ఇన్వాల్వ్ అయ్యున్నాడు కదా! సరే నాకు తెలీదు గానీ ఫస్ట్ అయితే ఇప్పుడు
ప్రీ జనరేషన్ అసలు నన్ను దేనికి పిలిచేవాళ్ళు అంట అని చెప్తే వాళ్ళెక్కడున్నారు అని చెప్పేసి ఇట్లా "ఇక్కడ లేడు నేను వస్తాను" అని చెప్పి తెలిసి వెంటనే పారిపోయాడు. అవునా! చా భలే బాధ వాళ్ళని కిండల్ చేసుంటాను నేను అని చెప్తే, సర్లే అయితే "మేడం మీరేం చేస్తున్నారు మేడం వదిలేయండి మేడం" అనేది కూర్చున్నాను. మన లైన్ మ్యాన్ నన్ను ఈసారి ఖచ్చితంగా కొడతా ఈ పాపని. మన లైన్ మ్యాన్ దగ్గర ఉంటది. సరే పక్కన పెట్టు. సరే అయితే మీరు ప్రీ జనరేషన్ నుంచి నిజంగా కనుక్కోవాలనుకుంటున్నారా? మన ప్రీ జనరేషన్ నుంచి నిజంగా అవసరమా? ఎందుకంటే అది కాస్త కనుక్కోవడం కష్టమేం కాదు. కానీ కాస్త నా వల్ల కాదు అని చెప్పి తను చెప్తుంటది. ప్రీ జనరేషన్‌లో చాలా వరకు లెసన్స్ ఉన్నాడు. అలా అయినా ఇప్పుడు వర్కర్స్ మీద మనం అఫెక్ట్ ఉన్నాం కాబట్టి వర్కర్స్ మీద కాస్త స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ఇంక అలాగే వర్కర్స్ అనేవాళ్ళు ఏంటంటే ఫోన్ మీద కూర్చొని ఇన్వైట్ చేసేదానికి ట్రై చేస్తాడు. నాకు తెలిసిన వరకైతే అదే జరుగుతుంది. నీకెందుకు అట్లా అనిపిస్తుంది అని చెప్తుంటే, ఎందుకంటే వర్కర్స్ అనేవాళ్ళు చే వై వైట్ వైట్ డాగ్ సెంటర్స్‌ని కూడా అదే వైట్ జాబ్ సెంటర్స్‌ని కూడా కొలాబ్ చేసేసుకున్నాడు. అలాగే మనక్కడ జోహాన్ కూడా ఉండుంటాడు. సరే అయితే మీరు జోహాన్‌ని మన క్రూలో జోహాన్ అక్కడి నుంచి బయటకొచ్చేలా చేస్తే సరిపోద్ది కదా! అని చెప్తే, అవును లైన్‌మన్ చెప్పింది నిజమే. కాబట్టి చేసుండొచ్చు. కానీ ఇప్పుడు జోహాన్‌కి పరిచయం అనేది నువ్వు ఒకదానివే. బిగ్ డీల్ నుంచి అని చెప్పేసి గల "హే! నన్నెందుకురా చూస్తున్నావు? నేనేం చేయను. నేను వాడి దగ్గరికి పోను" అని చెప్పేసి తను పడిపోయాడంట అక్కడి నుంచి. ఇంక తనైతే మన క్రూలో జాయిన్ అయి ఉంటది. అది కూడా ఎలా అంటే మనోళ్ళైతే జాయిన్ చేపించుకొని ఉంటాడు. ఇంక జోహాన్ తను అక్కడికొచ్చేసి కొంచెం మాట్లాడడానికి అక్కడికొచ్చుంటది. సీన్ కట్ అవుతుంది. ఇక్కడ చూసి మనకి మన జిన్యూన్ పార్క్‌ని చూపిస్తున్నాడు. ఆహా! తనకి ఇలా అయిందా? అసలు నీకు కూడా ఈ బాడీ ఉండింది. నాకు అర్థం కావట్లేదు. నేను అనవసరంగా ఇరుక్కుపోయానని చెప్పేసి ఓహో! అసలెప్పుడు చదివేవాడు ఎందుకొచ్చి నాతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సర్లే చదువుబిడ్డ నాతో ఫైట్ చేస్తున్నాడు ఏదని చెప్తుంటే, మనతో గ్యాబ్రియల్ కిమ్ గురించి గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. అంటే తనకి గ్యాబ్రియల్ కిమ్ మెమరీస్ అయితే గుర్తొస్తుంటది. ఇంకా డానియల్ లేదంటాడు. అసలు నేనేం చేస్తాను? ఇక్కడేం చేస్తాను? గన్ గన్ సార్ ఎక్కడున్నాడని చెప్పి చూస్తుంటే, పిల్లోడా ఫైనల్లీ లేసేసావా? నీకు ఇక్కడి నుంచి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నువ్వు నెల రోజులు నాతోనే ట్రైన్ చేస్తాను అనేసరికల్లా, సార్ నీకేం ట్రైనింగ్ అని చెప్పేసరికల్లా, ఏం లే నా చేత కొట్టించుకో. నా దగ్గర నా స్ట్రైక్స్ తీసుకో. నా స్ట్రైక్స్ తీసుకొని ఒక్కొక్క స్ట్రైక్‌తో దాన్ని కాపీ చేయి. నా దగ్గర పెట్టే ఒక మూవ్స్ ఉన్నాయి. ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క పర్సనాలిటీ, ఒక్కొక్క టాలెంట్స్ ఉంటాయి. కానీ నీకు మాత్రం డిఫరెంట్. ఎందుకంటే నీ దగ్గర అన్‌లిమిటెడ్ టాలెంట్ ఉంది. అదే కాపీ టెక్నిక్. నా దగ్గర నుంచి టెక్నిక్స్‌ని తీసుకొని దాన్ని కాపీ చేసి నాతోనే ఫైట్ చెయి. నన్ను మాస్టర్ చెయి. దాన్ని మాస్టర్ చేసి నన్ను ఓడించేంత స్ట్రాంగ్‌గా మాడు. వన్ హూ బికమ్ యాస్ మై నన్ను డిఫీట్ చేసిన స్ట్రాంగ్ అవ్వడు. కాబట్టి నేను ట్రై చేసే ప్రతి ఒక్క మూవ్‌ని కాపీ చెయి. నువ్వు నాకు కాబోయే మాస్టర్ పీస్‌ని. యూ విల్ బికమ్ మై మాస్టర్ పీస్ అని చెప్పి డానియల్ దగ్గర చెప్పుంటాడు. కూర్చుండి ప్లీజ్ నన్ను మీరు ట్రైన్ చేయండి. అలా నేను స్ట్రాంగ్ అవ్వాలి. నేను ప్రతిసారి ఓడిపోతాను అంటే ట్రైన్ చేయాలా? నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు. నేను ఎవరిని ట్రైన్ చేయను. నేను ఒక మాంక్ మంత్రం అని చెప్తుంటే, లేదు నాకు తెలుసు. మీకు తెలుసు. మీరు ఫస్ట్ జనరేషన్ లీడర్ కాబట్టి నాకు బాగా తెలుసు. ప్లీజ్ నన్ను ట్రైన్ చేయండి. ప్రతిసారి నువ్వు ఓడిపోతూ ఉన్నాను. మీకు తెలుసు కదా ఆ బాధ. ప్రతిసారి ఓడిపోయే బాధ. కాబట్టి ప్లీజ్ నన్ను ట్రైన్ చేయండి అని చెప్తుంటే, నీకు నేను ట్రైన్ చేద్దామని కూడా కష్టమే. కానీ నేను నీకు ట్రైన్ చేయలేను. నాకు ఒక కాలు లేదని చెప్పి తను చూపిస్తూ ఉంటాడు. అంటే ఒక కాళ్ళు లేడు. కాబట్టి నేనేం పీకలేనని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక దాన్ని చూసి వాడిని లేదు మీరే నాకు ట్రైన్ చేయాలి. మీరు ఫస్ట్ జనరేషన్‌లో లెజెండరీ లీడర్ అని చెప్పి నేను విన్నాను. సరే అయితే ట్రైన్ చేయాలి కదా! సరే నా ఇల్లుని కాస్త శుభ్రం చేయి అని చెప్పేసరికల్లా, సరే నేను చేస్తాను అని చెప్పేసి తను శుభ్రం చేయడానికి ట్రై చేస్తుంటాడు. అన్న ఖచ్చితంగా మాంక్ అయితే మనోడినైతే ఇబ్బంది పెట్టడు కదా! అని చెప్తుంటే అదే మోసం చేయడు కదా! అని చెప్తుంటే, ఏమో ఎవడికి తెలుసు చేయొచ్చు కదా! అని చెప్తుంటాడు. సర్లే తను చేసినా గానీ మనోడేదో కాస్త ట్రైనింగ్ చేసుకొని వస్తాడు కదా! అని చెప్పి చెప్తుంటాడు. మనోడేదో బుడ్డా స్టేజ్‌ని కట్టేసుకొని కాస్త వెయిట్ ఏసుకొని తను తుడుస్తూ ఉంటాడు కష్టపడి. కానీ సీన్ కట్టేస్తే మోంకైతే తనకి హెల్ప్ చేస్తున్నాడు కాదు. మోంకైతే డబ్బులు మొత్తం ఎత్తేసి ఇసిరి నొక్కుతా ఉంటాడు అంతే. పాడుకుంటా ఉంటాడు. ఇందులో సీన్ కట్ అవుతుంది. మనకైతే "నువ్వు కాస్త లేట్ అయినట్టున్నావు టామ్లీ" అని చెప్పి చెప్తుంటే, అవునులే నేను లేట్ అయ్యాను. కానీ ఇంటికి వదిలేయి. అయినా నేను మీ ఊరికి నేను కలిసేదానికి వచ్చాను. నేను స్ట్రక్ అయిపోయింది. ఇంత చిన్న ఇంట్లో పెట్టుకున్నావురా అని చెప్తుంది. దాన్ని నా హైట్ కోసం పెట్టుకున్నాను గానీ, సరే అయితే ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నావు? నేనేం లేదు. ఫోన్ మీద కూర్చొని ఇన్వైట్ చేయాలనుకుంటున్నా అని చెప్తుంటే, ఫోన్ మీద కూర్చొని ఇన్వైట్ చేయాలనుకుంటున్నావా? నీకసలు తెలుసా ఎంత కష్టం అని చెప్పేసి, అయినా దానికి మాకేం అవసరం? మీ వోళ్ళని పోయి చేస్తే సరిపోద్ది కదా! అని చెప్తే, అంటే వర్కర్స్ అదే వైట్ జాబ్స్ అండర్స్ చేస్తేనే పనికొస్తది. ఎందుకంటే వాళ్ళు కాస్త పవర్‌ఫుల్ అయిన వాళ్ళు. ఇంక అలాగే నా మాటని ఒబే చేయరు కాబట్టి, వాళ్ళు నాకు సరిపోతారు అని చెప్పి చెప్తుంటాడు. ఇంక అలాగే హాస్టల్‌ని ఫస్ట్ నుంచి పట్టుకోవాలని ట్రై చేస్తున్నా అని చెప్పి చెప్తుంటాడు. హాస్టలా? దేనికని చెప్తే, హాస్టల్‌లో వాళ్ళకి చాలా చాలా ఎక్కువ మందున్నారు. ఎందుకంటే హాస్టల్ ఒక ఆర్గనైజేషన్ లాగా ఉంటది. ఒకరికొకరుగా తెలుసుకుంటూ అది చాలా పెద్ద గ్రూప్ అయిపోతుంది. రేపు మాపు అది వర్కర్స్‌ని కూడా బీట్ చేయంత స్ట్రాంగ్‌గా అవుతుంది. కాబట్టి హాస్టల్‌ని పట్టుకుంటే సరిపోతుందని చెప్తుంటాడు. హాస్టల్‌ని గాని ఫస్ట్ వర్కర్స్‌లోకి జాయిన్ చేపించుకుంటే మిగతాన్ని చిన్న చిన్నగా జాయిన్ అవుతాయి. కాబట్టి దానికి నువ్వే హెల్ప్ చేయాలి. దానికి హెల్ప్ చేసేది కూడా వై వర్క్ వైట్ జాబ్స్ అంటారు ఏమంటారు దానికి హెల్ప్ చేస్తానని చెప్తుంటాడు. దానికోసం టామ్‌లీ ఇదే నీకు ఇచ్చే ఫస్ట్ మిషన్ అని చెప్తుంటే, నీకు చెప్తున్నా అర్థమవుతుందా పిల్లోడా? నీకు నేను ఎన్ని సార్లు చెప్పాను. నేను చేసే దాంట్లో నాకు అవసరం మాత్రం చేస్తున్నావు. ఇంకా అలాగే నువ్వు ఇలాంటి పనులు చేయమని చెప్తే మాత్రం అసలు నేను చేయను. కానీ నువ్వు చెప్పింది నాకు తనని కల్పిస్తా అని చెప్పి, కానీ నువ్వు నన్ను కల్పించేలా చేయట్లేదు. అదే జిన్నుని పడకని. కానీ నువ్వు ఈ పని ఏంటన్నాక జిన్నుని పడకు గాని కల్పియకపోతే నరికేస్తాను నా కొడకా అని చెప్తూ సీన్ కొట్టుంది. నీ పని ఖచ్చితంగా చేస్తా అని చెప్తాడు. దానితోనైతే ఏదో చోట్ల చూసుకొని వైట్ షర్ట్స్ అంటాడు దిగుంటాడు.
బయటకొచ్చిన వెంటనే ఏంది హాస్టల్‌లోనే ఎతకాలి కదా! సరే ఎతుకుదాం కానీ అని చెప్పేసి చెప్తుంటాడు. తినైతే తన జనరేషన్‌లో చాలా పాపులర్ పెట్టని చెప్తుంటాడు. ప్రీ జనరేషన్‌లో పెట్టి. కానీ వీళ్ళు కూడా కింగ్స్ అని చెప్పి చెప్తుంటాడు. వాళ్ళైతే మన వర్కర్స్‌ని అదే మన హాస్టల్‌ని పట్టుకునేదానికి వచ్చుంటాడు. వీళ్ళ గురించి మనం నెక్స్ట్ ఆర్క్‌లో చూద్దాం. ఇంకా అలాగే వీళ్ళని పట్టుకునేదానికి ఇంకో పర్సన్ కూడా రాబోతాడు. తను చాలా స్ట్రాంగ్ చేసి పెట్టి అదే మేనేజర్ కిమ్ కూడా వీళ్ళ కోసం ఉంటాడు. ఇంకా మనం మేనేజర్ కిమ్ ఎలా చేయబోతున్నాడు? మన హాస్టల్ ఎలా దీని నుంచి తప్పించుకోబోతుంది? అసలు హాస్టల్ వర్కర్స్‌తో కొలాడ్ అవుద్దా? లేకపోతే బిగ్ డీల్ లాగా వాళ్ళు కూడా బయటకొచ్చేస్తారా? అనే విషయం మనం నెక్స్ట్ పార్ట్‌లో చూడబోతున్నాం. కానీ అందుకన్నా ముందు ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టేసుకోండి. ఒకవేళ గాని ఆన్‌లో లేకపోతే చూసుకొని ఆన్‌లో పెట్టేసుకోండి. ఇంకా మనం ఎటువంటి లేట్ లేకుండా ఈ వీడియోని ఎంజాయ్ చేద్దాం. ఎవరైతే నా వీడియోని చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నచ్చిన ఎంత దూరం వచ్చినా మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటది. ఇంకా ఓకే గైస్ బై బై. సీ యూ టుమారో. సయోనారా. బై బై.